ధన్యవాదాలు అధ్యక్ష. జగంపేట నియోజకవర్గంలో 1995లో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచే 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు మా మెట్ట ప్రాంతానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో ఈరోజు 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు డిఫంక్షన్ అయి పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నాయి. దానికోసమే ప్రధానంగా నేను కాల్ అటెన్షన్ కూడా అడగడం జరిగింది ఈ సభని. కానీ కాల భావం వల్ల ఇవ్వలేకపోయారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది ఇరిగేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉంటే బాగుండు. వారు లేని సందర్భం అయినప్పటికీ మీ ద్వారా ఆయనకి నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. పుష్కర ఎత్తిపోతల పథకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. ఈ పుష్కర ఎత్తిపోతల పథకంలో సెకండ్ ఫేజ్లో మాకు 31,000 ఎకరానికి తాళ్ళూరు ఎత్తిపోతల పథకం ఒక పథకం ఉంది. అది 5 సంవత్సరాలుగా డిఫంక్షన్ అయింది. 3 పంటలు పోయాయి. ఈ సంవత్సరం కాలం బాగోవడం వల్ల, వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మాత్రం ఈ సంవత్సరం పంటలు పండాయి. అయినప్పటికీ కూడా దీనికి ఇవాళ తిరిగి పని చేయాలి అనుకుంటే ఇప్పటికే 52 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ ప్రభుత్వానికి వచ్చి ఉంది. దాన్ని వెంటనే మంజూరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదే రకంగా రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొల్లేరు మల్లవరం అని ఎత్తిపోతల పథకాన్ని ఏలేరు నుంచి ఇవ్వడం జరిగింది. దానికి 132 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. పనులు మొదలుపెట్టారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టం కొద్ది దాన్ని పడకేసింది. ఇవాళకి కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న తీరులో ఉంది. దాన్ని కూడా వెంటనే మొదలెట్టించేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పేసి మరి కోరుకుంటూ, ముఖ్యంగా మాకు గత ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారే ఇచ్చినటువంటి భూపత్పాలు, సూరంపాలెం రిజర్వేర్లు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఈ 2 రిజర్వేర్లని కూడా అనుసంధానం చేసినట్టయితే, భూపత్పాలాన్ని సూరంపాలానికి అనుసంధానం చేసినట్టయితే సూరంపాలెంలో నీరు లభ్యత తక్కువగా ఉంటుంది. సో భూపత్పాలెం నుంచి సముద్రానికి వృధాగా పోతుంది. కాబట్టి దాన్ని వృధాగా పోకుండా కాపాడేటటువంటి పరిస్థితి, ఇటు సూరంపాలాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడేటటువంటి విధంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే అది 2 రిజర్వేర్లు అనుసంధానం అవుతాయి. ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల్నే అనుసంధానం చేద్దామంటున్నారు. మరి అదే రకంగా ఈ 2 రిజర్వేర్లను అనుసంధానం చేసినట్టయితే మరి ఎస్యూర్డ్ వాటర్ 2 పంటలు పండడానికి అవకాశం ఉంటుంది మాకు. ఇంతకంటే మేజర్గా ఏలేరు రిజర్వేర్ అధ్యక్ష. ఈ ఏలేరు రిజర్వేర్ అన్నది 53,000 ఎకరాలు 5 నియోజకవర్గాలకు సంబంధించి ఉంది. ఈ ఏలేరు రిజర్వేరు పంట కాలువ, వరద కాలువ ఒకటే అవ్వడం వల్ల వరద వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోయి చాలా లోతుకుపోయి 225 పంట కాలంలో పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నీరు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. 600 క్యూసెక్కుల నీరు వదిలితే శుభ్రం మాకు 53,000 ఎకరాలకి పంటకు సరిపడేటటువంటి సమృద్ధైనటువంటి నీరు చెందేటటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ బెడ్ లెవెల్స్ కిందకు పోవడం వల్ల ఇవాళ మేము 2,000 క్యూసెక్కుల నీరు వదిలితేనే కానీ చివరి వరకు నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. వృధాగా సముద్రానికి 10 టీఎంసీల నీరు వృధాగా సముద్రానికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సాలేనా దాన్ని 10 టీఎంసీలని మనం లబ్ధి చేకూర్చుకున్నట్టయితే, ఈ రిజర్వేర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం సిటీకి కూడా మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత ఉంది ఈ రిజర్వేర్కి. కాబట్టి ఆ 10 టీఎంసీలని మనం మిగిల్చుకున్నట్టయితే సమృద్ధిగా
ఈ 2 వాటికి నీరు ఇవ్వడమే కాకుండా 53,000 ఎకరాలని పండించుకోవడమే కాకుండా విశాఖపట్నానికి మా ప్రాంతానికి మధ్యన ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి కూడా నీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పట్టి ఎంసీల్ని మనం మిగిల్చుకుంటే కాబట్టి మరి దీనికి కూడా ఈ బెడ్ లెవెల్ రేట్ చేసేటటువంటి కార్యక్రమాలు తీసుకుని మరి ప్రభుత్వం చెయ్యాలి ఈ 4 కార్యక్రమాలనే అని చెప్పి తమ ద్వారా మనవి చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాం. చాలా సద్వినియోగం చేశారు. ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు అంటే 0 అవర్కి సమయం కూడా తక్కువ ఉంది. వేరే సబ్జెక్టుకి వెళ్ళవలసిన అవసరం సడన్గా రావచ్చు కాబట్టి సభ్యులు కొంచెం క్లుప్తంగా టు ది పాయింట్ మాట్లాడితే ఎక్కువ మందికి అవకాశం రావచ్చు. ఎందుకంటే మరి నెహ్రూ గారిని ఎవరో ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి ఈ విషయంలో